ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బన్నీకి బైక్ ప్రమాదం జరగడం, నిన్న సంపులో పడిపోవడం, ఇదంతా ఎవరో ప్లాన్ చేసినట్టుగా ఉంది. ఆ రోజు బన్నీని బైక్తో యాక్సిడెంట్ చేసిన వాడు అఖిల్ మీద కోపంతో చేశానని చెప్పాడు. ఈరోజు సంపు మూత ఓపెన్ చేసింది అఖిల్. అది అఖిల్ పొరపాటుగానే ఎవరో ప్లాన్ చేసింది కాదు. ఏమోనండి, నాకేం అర్థం కావటం లేదు. ఈరోజు మనం చూసుండకపోతే బన్నీ పరిస్థితి ఏమై ఉండేది? తలుచుకుంటుంటే ఒంట్లో వణుకొస్తుందండి. వసు గారు, బన్నీకి ఏం కాదండి. మనం ఉన్నాం కదా, బన్నీని కాపాడుకుందాం. లేదండి, మన శక్తి సరిపోదు. ఆ రోజు గుళ్ళో స్వామీజీ కూడా బన్నీ మనకి దూరం అవుతాడని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. నాకు భయం వేస్తుందండి. సరే, ఓ పని చేద్దాం. ఇప్పుడే మీరు నేను గుడికెళ్ళి ఆ స్వామీజీని కలుద్దాం. ఆయన ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో కనుక్కుందాం. ఈ సమస్యకి సొల్యూషన్ ఉంటుంది కదండి? ప్రతి ప్రాబ్లంకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుందండి. మీరు ధైర్యంగా ఉండండి, ఓకే? మమ్మీ, ఏమైంది బన్నీ? ఏం కాలేదు మమ్మీ, ఊరికే పిలిచాను. ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? నీకేదో అవుతుందని మీ మమ్మీ భయపడుతుంది బన్నీ. డాడీ నువ్వు ఉండగా నాకేమవుతుంది మమ్మీ? కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి బన్నీ. కొన్నాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. స్కూల్కి కూడా వెళ్ళకూడదా? స్కూల్స్ ఓపెన్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది కదా బన్నీ. అప్పటి వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మమ్మీ అంతగా భయపడుతున్నావు? నీకు తెలియదు బన్నీ, మన కంటికి కనిపించని శత్రువులుంటారు, ప్రమాదాలుంటాయి. వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. వసు గారు, అనవసరంగా మీరు బన్నీని భయపెట్టకండి. బన్నీ చాలా ధైర్యవంతుడు. నాకున్న ధైర్యం మమ్మీకి కూడా లేదు డాడీ. రాను రాను మమ్మీ ఓవర్ సెన్సిటివ్ అయిపోతుంది. విన్నారా వసు గారు? ఇక నుంచి మీరు అతిగా భయపడ్డం మాని ధైర్యంగా ఉండండి. ఏమో బాబు, నా భయం నాది. బన్నీ, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్ళకు. ముఖ్యంగా బయటకు అస్సలు వెళ్ళకు. అలాగే మమ్మీ. ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దామా? అందరూ వెయిట్ చేస్తున్నారు. అవును వసు గారు, అందరూ పస్తులు ఉండడం బాగోదు. పదండి, టిఫిన్ చేద్దాం. రా మమ్మీ. బన్నీ కోసం ప్లాన్ చేస్తుంది ఎవరు? వసు గారు, హా? రండి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.